न तपांसि न तीर्थान न तपांसि न तीर्थानां न शास्त्राण जपानहि संसार सागरोत्तारे संसार सागरोत्तारे सज्जनं सेवनं विना सज्जनं सेवनं विना न तपांसि न तीर्थानां మానవుడు దైవత్వాన్ని పొందవలనన్నా తపస్సు చేయనక్కర్లేదు. నతీర్థానాం తరించుటకు తీర్థయాత్రలు జలపనక్కర్లేదు. సంసార సాగరోత్తారే ఈ సంసార సాగరమును మనం దాటుటకు ఏమి చెయ్యాలి? తపస్సు చేయనక్కర్లేదు, తీర్థయాత్ర సల్పనక్కర్లేదు. అయితే ఈ మానవుడు ఈ సంసార సాగరమును ఏ రీతిగా దాటగలడు? సజ్జనం సేవనం వినా సేవలు సల్పాలి. ఎవరు సేవలు చేయాలి? ఈ జగత్తులో ఎవరు సేవకుడు, ఎవరు నాయకుడు? నాయకుడన్న వాడే లేడు. సర్వులు సేవకులే. తల్లి బిడ్డకు సేవకురాలు, బిడ్డ తల్లికి సేవకురాలు, భర్త భార్య సేవకుడు, భార్య భర్తకు సేవకుడు, గురువు శిష్యులకు సేవకుడు, శిష్యులు గురువులకు సేవకుడు, ప్రభుత్వము ప్రజలకు సేవకురాలు, ప్రజలు ప్రభుత్వములకు సేవకుడు. ఈ విధంగా విచారించినప్పుడు ప్రతి వ్యక్తి కూడాను సేవకుడే కాని నాయకుడు కాదు. రాజు మొదలుకొని రైతు వరకు కూడాను ప్రతి వ్యక్తి కూడాను సేవకుడే కాని నాయకుడు కాదు. కానీ ధనకనక వస్తు వాహనాలను ఆధారం చేసుకుని నేను మాస్టర్ మాస్టర్ అనుకుంటుంటారు. కానీ మాస్టర్ ఒక్కడే, అదే దైవము. ఇంకందరూ కూడాను సేవకులే. ఒకానొక సమయంలో ఒక రాజు దగ్గరికి తన పాత స్నేహితుడు వచ్చాడు కదా అని రాజు చాలా ఆనందంగా అతనితో ముచ్చటిస్తూ వచ్చాడు. అతను వృద్ధుడయ్యాడు. అతని చేతిలో ఒక కర్ర పట్టుకున్నాడు, నడచలేడు. మరి ఎలా నీవు జీవితం గడుపుతున్నావు అని రాజు ప్రశ్నించాడు. అయ్యా, వయసు అయిన తర్వాత ఏదో ఒకటి మనకు సహాయం కావాలి కనుక ఈ కర్ర నాకు సేవ చేస్తుండాలి అని. రాజా, ఈనాడు నీవు అనేక సేవకులతో జీవిస్తూ ఉండొచ్చు, కానీ వృద్ధాప్యం వచ్చేటప్పటికి నీకు కూడా నువ్వు ఒక కర్ర సేవ చేయవచ్చు. నో, నేను రాజాను, నేను ఎప్పటికీ సేవకుడు కాదు అనేటప్పటికీ ఈ పాత ఫ్రెండ్ ఇతనికి సరి అయినటువంటి యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవంలో తెప్పించాలని రాజా ఇంక సంప్రదింపు సారించి నేను వెళ్లి వస్తానని నమస్కారం చేశాడు. కర్రను వదిలి కావాలని నమస్కారం చేశాడు రాజు. తక్షణమే ఆ చేతి కర్ర కింద పడిపోయింది. నేను వంగలేని ఏం చేసేది అన్నాడు ఈ వృద్ధుడు. ఈ వంగనక్కర్ని నేను ఇస్తానని రాజు వంగి ఆ కర్రను ఆ వృద్ధునికి ఇచ్చాడు. రాజా, ఇప్పుడు నీవు నాకు సేవకుడు, నాకు హెల్ప్ చేశావు కాబట్టి నేను సేవకుడు కాదనుకు చెప్పుకోవటంలో చాలా అజ్ఞానం. ఈ మానవుడు కూడా ఎప్పుడో ఎక్కడో ఏ సమయం నుండో ఒకరికి సేవ చేయవలసి వస్తుంది. కనుక ఇవన్నీ కూడాను మానసిక తత్వం పైన ఆధారపడి ఉంటుంటాయి. ఇసుకలో వర్షధరదారలు ఇంకిపోవు, ఇసుకలో వర్ష జలధారలింకిపోవు, దురమై నిల్చు రేగడి మసకలోన చిప్పబై పడి ముత్యమై చెన్ను నీరు, అటులే ప్రాప్తానుసారిగా అలరు సేవా. సేవకు ఒక సమయం అన్నది లేదు. ఎప్పుడో ఎక్కడో ఏ విధమైనటువంటి ఎవరికి సేవ చేయవలసి వస్తుందో కనుక సేవనే మానవునికి తరించుటకు మూల మార్గం. ఈ సత్యాన్ని అనేక మంది గ్రంథములతో పఠిస్తుంటారు.
కేవలం గ్రంథముల వల్ల మనకు లభ్యమయ్యేటువంటిది కాదు. ఈ గ్రంథమును చదివినంత మాత్రం మనకు అర్థం కాదు. ఒకానొక సమయం లోపల ఒక దేవదూత రివిలేషన్ అనేటువంటి ఒక పుస్తకం చదువుతూ ఉన్నది. Studying a book called Revelation. రివిలేషన్. ఈ రివిలేషన్ అనేటువంటి పుస్తకము ఆ దేవదూత చదువుతుంటే సెయింట్ జాన్ దగ్గరికి వెళ్ళాడు. దేవత, ఏమిటి నీవు చదువుతుండేటువంటిది? రెవల్యూషన్. ఈ రెవల్యూషన్ అనేటువంటిది నీవు కూడా చదువు. అయితే చదవటం మాత్రమే కాదు, దీన్ని చక్కగా నమిలి మృంగి జీర్ణించుకోవాలి అన్నది ఆ దేవత అంతర్ధానమైనది. తనకు అర్థం కాలేదు. పుస్తకము తినటం ఏమిటి, నమలటం ఏమిటి, జీర్ణించుకోవటం ఏమిటి అని ఆలోచిస్తూ వచ్చాడు సెయింట్ జాన్. తరువాత యోచన చేశాడు, దీన్ని తినటం అంటే ఏమిటి? ప్రారంభం మొదలకు అంత్యం వరకు ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను చక్కగా అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకున్నటువంటిది చక్కగా ఆచరణలో పెట్టాలి. అర్థం చేసుకోవటమే తినటము, దానిని అర్థం చేసుకోవటము, దాన్ని ఆచరణలో పెట్టటమే జీర్ణించుకోవటం. ఇవి రెండూ జరిగినప్పుడే దాని యొక్క పుష్టి సంతుష్టి మానవునికి అందిస్తుంది. కానీ ఈనాటి మానవులు గ్రంథాలు చదువుతున్నారు, కానీ ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఒక్క విషయమైనా కూడాను తన హృదయంలో నిలిచటం లేదు. ఇదంతా కూడాను కాలం వ్యర్థమే. కనుక సెయింట్ జాన్ చాలా దీన్ని జీర్ణం చేసుకుని ఆచరణలో పెడుతూ వచ్చాడు. ఈ విధంగా నిరంతరం కూడాను ఆ దేవత చెప్పినటువంటి విషయాలను మననం చేసుకుంటూ, ఆ గ్రంథములందు ఉన్నటువంటి విషయాలను ఆచరణ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. దీనిని భారతీయ సంస్కృతి యందు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. దేనిని మనం చింతిస్తుందమో ఆ రూపాన్ని మనం పొందుతాము. కొంతకాలమునకు సెయింట్ జాన్ ఒక దేవతా ఆకారమైనటువంటి కళలుగా అతని మనసులో ఒక ముఖం లోపల ప్రకటిస్తూ వచ్చాయి. జీసస్ టైంలో కూడాను మోనెస్ అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. ఈ మోనెస్ నిరంతరం కూడాను జీసస్ చింతిస్తూ ఉండే. కొంతకాలం ఆ చింత యొక్క ప్రభావం చేత ఆ మోసెస్ ముఖమంతా కూడాను జీసస్ ప్రకారంగా ప్రకాశం ఇచ్చేస్తుంది. భారతీయ చరిత్రలు ఎందుకు కూడాను దారులు కట్టే దొంగ, రత్నకారుడు, అనేక హింసలు గావించినటువంటి వాడు. కానీ మహనీయుల యొక్క సందర్శన భాగ్యం చేత రామనామాన్ని స్మరిస్తూ వచ్చాడు. రామనామం స్మరిస్తూ మాత్రమే కాక అందులో లయమైపోయాడు. తన దేహం పైన పుట్టలు పుట్టినప్పటికీ తన నామస్మరణ మానలేదు. కడపటికి వాల్మీకి ముఖమునందు రామ తేజస్సు ఉట్టిపడింది. బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరం కూడాను హరినామ చింతన చేయటం చేతనే హరి యొక్క తేజస్సు అంతా కూడాను ఈ బాలుడైనటువంటి ప్రహ్లాదుని ముఖం పైన ప్రతిబింబిస్తూ వచ్చి, అనగా ఏమిటిది? బ్రహ్మవిత్ బ్రహ్మైవతి. ఏ చింతన మనం సలుపుతుంటామో ఆ తేజస్సు మనలో ఆవిర్భవిస్తుంది. తప్పక ఇది సత్యం. నిరంతరం కూడాను ఆనందమయుడై ఉంటాడు. తన ముఖం కళకళలాడుతుంటాడు, ఇలా నవ్వుతుంటాది. కారణమేమిటి? దైవ సన్నిధి, దైవ పెన్నిధి, దైవ చింతన. ఈ మూడింటి యొక్క ఆధారం చేతనే. కనుకనే దైవ సన్నిధి అనేటువంటి పెన్నిధి వల్ల తాను కూడాను దైవత్వాన్ని పొందిపోతుంది. నల్లటి బొగ్గుగా ఉన్నటువంటిది ఎర్రటి అగ్గితో కూడినప్పుడు నల్లటి బొగ్గు కూడా అగ్గిగా మారిపోదు. కనుకనే మనము ఈ సత్సంగ ప్రభావం చేత, సత్సేవల చేత మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి ఒక దివ్యత్వము సన్నిధియే. కనుక దైవముతో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మనం కల్పించుకోవాలి. సేవనే సర్వ జగత్ సేవగా మారుతుంది. జగత్తులో ఇంకొక వ్యక్తికి మనం సేవ చేయనక్కర్లేదు. అవసరం వచ్చినప్పుడు అది కూడా చేయవలసిందే. కానీ సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. ఇది ఏ మానవుని యొక్క కర్తవ్య కర్మ. ప్రకృతి మనకి ఏమి బోధిస్తుందో నిజంగా చూస్తే ప్రకృతి నిర్విరామ కర్మ సలుపుతుండాలి. ఒక్క క్షణమైనా తాను విశ్రాంతి తీసుకోవటం లేదు. భూమి తన చుట్టూ తాను గంటకు 1000 మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉండాలి. తిరగటం వల్ల ఏమి ప్రయోజనము? ధ్యానం చేస్తే రాత్రింపగలు ఏర్పడుతుండాలి భూమి తన చుట్టూ తాను తిరగటం చేత. ఈ రాత్రింపగలు ప్రజలకు ఎంత ఉపకారంగా చేస్తుండాలి. పగలంతా శ్రమించి పనిచేసినటువంటి వ్యక్తికి రాత్రి విశ్రాంతిని అందిస్తుండాలి. కోట్లాది ప్రజలకంతా, కోట్లాది జీవులకంతా కూడాను ఈ భూమి ఇంత ఉపకారం చేస్తుండాలి. కేవలం మానవులకే మాదు, పశుపక్షి మృగాదులు కూడాను రాత్రుల యందు చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నాయి. క్రిమి కీటకాదులు కూడాను రాత్రుల యందు చక్కని విశ్రాంతి తీసుకుంటున్నాయి. తమ కర్తవ్య కర్మలనంతా కూడాను పగటి వేళ ఆచరిస్తున్నాయి. ఆహార విహారములకు తగినటువంటి కర్మలు తాము నిర్వర్తిస్తున్నాయి. ఇంత మాత్రమే కాదు, ఈ భూమి తిరిగి 66,000 మైళ్ళ వేగంతో సూర్యుడి చుట్టూ తిరుగుతుండాలి. ఇది తిరగటం చేత
ఏమి మనకు ఫలితంగా ఉంది? గంటకు 1000 మైళ్లు తిరగటం చేత రాత్రింపగలు ఏర్పడుతున్నాయి. గంటకు 66,000 మైళ్లు సూర్యుని చుట్టూ తిరగటం చేత ఋతువులు ఏర్పడుతున్నాయి. ఈ ఋతువుల వల్ల వర్షములు కురుస్తాయి. వర్షముల వల్ల పంటలు పండు, పంటల వల్ల మనకు తిను ఆహారం లభ్యమవుతుంది. ఈ ఆహారం అందించే నిమిత్తమై భూమి నిర్విరామ కృషి జరుపుతుండాలి. భూమి యొక్క నియమైనటువంటి కర్మ ఏమిటి? కర్మశీలి భూమి. ఈ భూమి పైన పుట్టినటువంటి మానవుడు కర్మను ఆచరించకపోతే తల్లికి తగినటువంటి బిడ్డనేనా? ప్రతి మానవుడు కూడాను పార్థుడు, పృథ్వీ పుత్రుడే. కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ పృథ్వీ యందు జన్మించినటువంటి పృథ్వీ పుత్రులే. కనుకనే తల్లికి తగినటువంటి పుత్రుడుగా ఉండాలి. పుత్రుడు ఏమి చేయాలి? తల్లి ఏ సేవ చేస్తుందో పుత్రుడు కూడాను ఆ సేవలో పాల్గొనాలి. త్వరలకు ఉపకారమైనటువంటి కర్మలు ఆచరించాలి. ప్రజలకు కర్తవ్య కర్మలను బోధించాలి. క్షణమైన విశ్రాంతి లేదు. నిర్విరామ కృషి, నిరంతర తాపత్రయములచే, లేని ఆశలచే, కాని ఆవేదనచే ప్రాప్తికై ప్రాకులాడేటువంటి మానవులకు దిక్కును చూపే చక్కని దీపికలు ఈ సేవకులు. కనుకనే స్టీమర్స్ వస్తున్నాయంటే దీనికి ఒక లైట్ హౌస్ చూపుతుంది ఇక్కడ ఉంటున్నది. కనుకనే ప్రతి మానవుని యొక్క భగవద్భావం అనేటువంటిది ఒక లైట్ హౌస్ వంటిది. ప్రతి మానవుడు కూడాను ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని మనం అనుసరించాలి. ప్రతి సమయం వచ్చినప్పుడంతా కూడాను కృష్ణుడు పార్థ 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 అని పిలిచేటువంటి వాడు, అర్జున అని పిలిచేటువంటి వాడు. అర్జునుడికి ఎన్నో పేర్లు ఉంటున్నాయి. అర్జున, ఫల్గుణ, భర్తివ, కిరీటి, చేతువాన, నిశ్చర్య, జయకృష్ణ, సవ్యసాచి, ధనుంజయ. ఇన్ని పేర్లు ఉంటున్నాయి అతనికి. ఇన్ని పేర్లలో ఒక్క పేరైనా పిలువలేదు. కానీ పార్థ ప్రియంగా పిలుస్తూ వచ్చాడు. పార్థ పార్థ అంటే ఏమిటి? సకనామము. పేర్లంతా కూడా ఎవరో పెట్టిన పేర్లు, పెట్టిన పేర్లు కాదు. తక్షణమే అమ్మనో అప్పనో ఎవరో ఈ పేర్లు పెడతారు. కాబట్టి పెట్టిన పేరు కాదు మంది, పుట్టిన పేరు పార్థ. అనగా పృథ్వీలో పుట్టినటువంటి వారం కాబట్టి పార్థులము. పార్థ అంటే దీనికి అర్థం కూడా తెలుసుకోవాలి. పృథ్వీ పుత్రుడనిగా పార్థుడు, పార్థుడనగా నిర్మలమైన హృదయం కలవాడు. నిర్మలమైన హృదయం కలిగినటువంటి వాడు కనుకనే పార్థుడు అన్నాడు. కారణం ఏమిటి? తల్లి నిర్మల హృదయమే. ఎవరెంత దానికి మాలిన్యం చేసినప్పటికీ అది ఎప్పుడు కూడా నిర్మలంగానే ఉంటారు. ఒక్క క్షణమైనా తాను విశ్రాంతి తీసుకుంటే ఎక్కడ ప్రజలు అక్కడ పోతారు. కనుక మానవత్వం అనేటువంటిది ఈ పృథ్వీలో పుట్టినంత మాత్రం మనం మానవులము అధికులము అని భావించుకోరాదు. కానీ ఒకవైపున వేదాంతము జంతువునాం నరజన్మ దుర్లభం అన్నా. నరజన్మం చాలా దుర్లభమే. దేని వల్ల దుర్లభము? ఆహార, నిద్ర, భయ, మైథునాన్ని. ఈ నాలుగింటి ఎందుకు పశుపక్షి మృగాదులు మానవుడు సమానమే. అయితే దేని ఎందు ఉత్తముడు? జ్ఞానం నిరాణ అధికం విశేష జ్ఞానేన శూన్య పశువి సమాన. నిత్యమైనటువంటి నిత్యానిత్య పరిశీలన, డిస్క్రిమినేషన్ పవర్ మానవునికి ప్రత్యేకంగా ఉంది. పవరే లేకపోతే తాను పశువు ఒకటే. కనుక ఆ పవర్ ప్రత్యేకంగా ఇచ్చాడు భగవంతుడు. దీనినే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు. మనం లౌకికమైన విషయాలను ఇది సత్యమా అసత్యమా అని విచారించడం మాత్రమే కాదు, అతీతమైనటువంటి దాన్ని కూడా విచారణ చేస్తుంది. మానవుని యందు మాత్రమే ఉంటుండాలి. అంత శక్తి మానవుని యందు ఉంటుండి కూడాను తన శక్తిని తానే గుర్తించుకోలేకపోతున్నాడు. తానే వంచుకుంటున్నాడు. తన శక్తిని తానే మర్చిపోతున్నాడు. కనుక ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దైవం నుండే వచ్చింది. నుంచి వచ్చినటువంటిది దైవంకే అర్పితం చేయాలి. కేవలం లోకములో సామాన్య మానవులకు, తోటి మానవులకు సేవలు సల్పుతున్నప్పటికీ తన శక్తినంతా కూడా దైవార్పితం కావాలి. లక్ష్మణుడు చాలా గొప్పవాడు. తనకు రాజ్యం ఉంది, తనకు ఆలుబిడ్డలున్నారు, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. కానీ రాముని వదిలి ఉండలేకపోయాడు. సర్వమును త్యాగం చేశాడు. రాముడే నాకు సర్వస్వని అతని వెంట పోయాడు. రాముడు ఎంత మందలించినప్పటికీ నా స్థానం నీవే, నిన్ను వదిలి నేను ఉండలేను. తల్లిని వదిలి బిడ్డ బ్రతుకుతుందా? చెట్టుని వదిలి కొమ్మ బ్రతుకుతుందా? నిన్ను వదిలి నేను బ్రతకగల అసాధ్యం. భార్య పిల్లలు మధ్యలో వచ్చినటువంటివి పాసింగ్ క్లౌడ్స్. కట్టుకున్నప్పుడు భార్య అయింది, తర్వాత కొడుకు అయినాడు. పూర్వం ఎవరు? నేను పుట్టకపూర్వము నీవున్నావు, పుట్టుకులోన నీవున్నావు, తర్వాత నీవున్నావు. భాగ్యం సత్యం, ఆ సత్యమే నీది దైవము. కనుకనే ట్రూత్ ఈజ్ గాడ్ అన్నారు. ఆ ట్రూత్ కోసమే అన్ని విధాల రాములు ప్రయత్నం చేశాడు. ఒకానొక సమయంలో అరణ్యములో పర్వతం చేరి రాములు అలసిపోయారు. వారు అలసిపోలేదు, అలసిపోయినట్టుగా నటన చేసి ఒక రాతి పైన కూర్చున్నారు. లక్ష్మణ, సీత అలసిపోయింది, ఏదైనా ఒక పర్ణశాల నిర్మించు. ఎక్కడ నిర్మించాలి స్వామి? నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించు అని తల పట్టుకున్నాడు ఆ లక్ష్మణుడు. నేను ఏ పాపం చేశాను? ఇలాంటి మాటలు నేను వినవలసి వచ్చింది. ఎంత కఠినమైనటువంటి మాటలు. ఆశ్చర్యపడింది సీత. లక్ష్మణ, రాముడు ఏమన్నాడు? కఠినమైన పదములు ఏమాత్రం ఉపయోగించలేదే. నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ చేయమన్నాడు. కఠినత్వం ఏమున్నది? ఇంతకంటే కఠినమా? నాకు ఒక ఇష్టం ఉందా? ఇదే కఠినమైనటువంటి. మదీయ
ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూతం తక్షమాం శరణాగతిని. నీకు శరణాగతి అయినటువంటి వాడికి నా ఇష్టం అనేటువంటి చెప్పడంలో నాలో ఏదో పాపం ఉంది. ఇప్పుడు రాముడు కూడాను చక్కగా లక్ష్మణుని యొక్క హృదయాన్ని ప్రపంచానికి చాటే నిమిత్తమై లక్ష్మణుని దగ్గరికి వెళ్లి, నాయన నాదే తప్పు, నీవు సర్వస్వము నాకు అర్పితం చేశావు, అలాంటి సమయంలో నీ ఇష్టమైనటువంటిది నీకు లేదు, నీ ఇష్టమేంటి, నీవు అయోధ్యలో ఉండేటువంటి వాడవే, కాదు నన్ను ఆశ్రయిస్తూ వస్తున్నావు, ఇష్టం లేదు, నేను చెప్పడం నా పొరపాటే. భగవంతుడు కూడా తన పొరపాటును తాను చెప్పుకున్నాడు. ఇదిగో ఫలాని చోటు నువ్వు పర్ణశాల నిర్మించున్నాడు. చూశారా, ఆ విధమైనటువంటి యొక్క అద్భుతం గావించినటువంటి వ్యక్తుల లోపల ఎంతైనా భగవంతుడే మారుతాడు కానీ భక్తుని మార్చడు. వారి హృదయ పవిత్రతను పురస్కరించుకొని దివ్యత్వమైనటువంటి దైవత్వము ఆవిర్భవిస్తూ వస్తుంటాయి. కనుక భారతీయ పవిత్రమైనటువంటి చరిత్రలన్నీ కూడాను ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ. కనుక ఇప్పుడు మనం ఈనాడు తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్కడు కూడాను పార్థుడే. కట్టగడపటికి మనలో ఏం చేస్తున్నాం? పార్థుడు కూడాను మొట్టమొదటి అహంకారానికి అవకాశం ఇచ్చాడు. యుద్ధములకు పూర్వము తాను అనేక విధములుగా కృష్ణుడిని నిందిస్తూ వచ్చాడు. ఎందుకు మీరు ఈ యొక్క రాయబారానికి పోతున్నారు? కురచబుద్ధులా కౌరవుల రమరచర్య మన పొత్తు కొత్తురా. చారిక కుర్చబుద్ధులైనటువంటి ఆ కౌరవులు మన మార్గానికి వస్తారా? రారు. బయట దావాగ్నిలో మల్లెపూల జతళ్ళు వీల మ్రోల హితోక్తులు మేల ఏల గుణజాల. ఈ సంధి మాటలు ఇక గోపాల. ఎందుకు ఈ సంధి మాటలు? ఈ విష్ణునే కూడా ఒక విధమైనటువంటి ఒక బలహీనుడిగా గావించేటువంటి మాటలు పాటాడి జమునకు మధ్యలో పోయి చేరిన తక్షణమే కృష్ణ ఇందరి గురుపుత్రులు చంపి భరించుటెట్టులో నా కన్నులు తిరుగుతున్నవిక కాలము గడపక కథలు ఇంటికి అన్నారు. ఇంక నేను ఈ యుద్ధం చేయలేను. అప్పుడు కృష్ణుడు తీసుకున్నాడు. ఇంకా ఈ భగవద్గీతలో మొదటి అధ్యాయం అంతా కూడాను అర్జునుడి యొక్క మొరనే. రెండవ అధ్యాయంలో 11 శ్లోకం వరకు కూడాను ఒక అర్జునుడి యొక్క రోదనే. కృష్ణుడు నోరెత్తలేదు. అంతా అయిపోయి అర్జునుడి నిలిచిపోయాడు. కృష్ణుడు అడిగారు, ఏమయ్య అర్జున, నీ సరుకంతా తగ్గిపోయిందా? ఇంక నేను చెప్తాను విను అన్నా. అప్పుడు అర్జునుడు చెప్పాడు, స్వామి కరిష్యే వచనం తవ. మొట్టమొదట ఎంతో నేను గొప్ప వీరుణ్ణి ధీరుణ్ణి అనుకున్నాడు. నాకంటే మించినటువంటి వారు లేదనుకున్నాడు. అస్త్రశస్త్ర విద్యలు ఎందు ఆరితేరినటువంటి వాడని భావించాడు. కానీ కడపటికి తాను ఒక దాసుడైపోయాడు. ఎప్పుడు కరిష్యే వచనం తవ అని చెప్పాడో అప్పటి నుంచి తన బాధ్యతంతా కృష్ణుడే తీసుకున్నాడు. ఇప్పుడు మనం చేయవలసినవన్నీ చేసి భగవంతుడికి అర్పితం గావించాలి. అప్పుడే తన బాధ్యత తాను వహించగలడు. అట్టు కాకుండా ముసలి కూడాను అనేక విధములుగా ఏనుగుతో పోరాడుతూ వచ్చి ఈ యొక్క గజరాజు కూడాను తన యొక్క భుజబలముల పైన ఆధారపడి ఆ యొక్క ముసలితో పోరాడుతూ వచ్చాడు. తన యొక్క శక్తి చాలకపోయినప్పుడు తన తొండముతో ప్రక్కనున్నటువంటి ముగిలి చెట్టును చాలా గట్టిగా పట్టుకుంది. అది చాలా భద్రమైనటువంటి చెట్టు కాబట్టి నాకు మంచి సపోర్ట్ చిక్కింది అనుకుంది ఆ ఎలిఫెంట్. కానీ సాధ్యం కాలేదు. ఎవరెవరి బలం ఎక్కడుంటే అధికమవుతుందో అది ఏనుగు కనిపించలేదు. కానీ నీళ్లలో ఉన్నప్పుడు చాలా శక్తి ఉంటుంది కనుక ఆ యొక్క దీని శక్తిని ఈ ఏనుగు భరించలేకపోయింది. కట్ట కనపటికి ఇంకా భగవంతుడు తప్ప నాకు గతి లేదనుకుంది. రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక ఠావులు తప్పెను కూర్చోవచ్చాయి అనుండస్తం శ్రమం అయ్యేది నీవే తప్ప హిత పరంబెరుగా మన్యం పందగు దీని ఈశ్వర నన్ను రక్షించు. అప్పుడు భగవంతుని దృష్టి అతని పైన పడింది. తన భుజబలం పైన, తన ధనబలం పైన, తన అధికార బలం పైన, తన విద్యాబలం పైన, తన మేధాబలం పైన ఆశ్రయించినంత కాలం కూడాను భగవంతుడు సాక్షిభూతుడిగానే ఉంటాడు. ఎప్పుడు భగవంతునికి అర్పితమవుతుందో అప్పుడు సర్వము తానే చూసుకుంటాడు. కనుకనే అది ఏ పరమాత్మ సేవ. పరమాత్మనికి మరొక సేవ చేయనక్కర్లేదు. భగవంతుని సంపూర్ణంగా విశ్వసించాలి. ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ సాధన ఏనాడు భగవంతుడు కోరడు. సాధన అంటే ఏమిటి? సాధన అనగా ఏమి? సర్వేశ్వరుని యొక్క ధనమే సాధన. ధన శక్తి యొక్క బలమే సాధన. ఆ శక్తిని మనం సంపాదించుకో. ఆ శక్తి మనలో వచ్చినప్పుడే మన ముఖమంతా కూడా దైవ తేజస్సు వలె ఉట్టి పడుతుంది. పూర్వములైనటువంటి తేజస్సు కూడాను ఈనాడు ఆవిర్భవిస్తుంది. ఈ దైవభావమే లేకపోతే ఎంత ధనముండినా, ఎంత బలముండినా కూడాను వాళ్ళ ముఖం చూస్తే క్యాస్టార్ ఫేస్ మాదిరి ముఖంలో ఏమాత్రము కళ ఉండదు. ఏనాడు భగవంతుని చింతించేస్తారో వాడి ముఖమునందే దైవ కళ ఉట్టి పడుతుంది. ప్రహ్లాదుడు చిన్నవాడు, పాములతో కనిపించిన ఓం నమో నారాయణ, ఏనుగుతో తొక్కించిన ఓం నమో నారాయణ, విషము చెప్పి త్రాపిన ఓం నమో నారాయణ, అగ్నిలో కూడా పడవేసినప్పటికీ ఓం నమో నారాయణ. అక్కడికి వెళ్లినటువంటి సేవకులు వచ్చి ఈ యొక్క హిరణ్యకశిపునికి చెప్తున్నారు. తండ్రి రాక్షసుడైనటువంటి తండ్రికి చెప్తున్నాడు, తన్ను నిశాచరు పొడువ దైత్య కుమారుడు
మాటి మాటికి ఓ పన్నగశాయి ఓ ధనుజ భంజన మహాపన్న శరణ్య అంచు నుతించెగాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు భువరా. ఏమిటి ఈ ఆశ్చర్యం? 5 సంవత్సరాల పిల్లవాడు బల్లములతో పొడుస్తూ ఉండినా, ఏనుగుతో తొక్కుతూ ఉండినా, పాములు కరుస్తూ ఉండినా కించిత్తైనా కూడాను అయ్యో అమ్మ అప్ప అని అన్నాడు. నవ్వులు చిందులు ఆడుతున్నాయి. ఆనందం చేత ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అంటున్నాడు. అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థం? కూడాను నారాయణ అయిపోయాడు, ఏనుగు కూడాను నారాయణ అయిపోయినాడు, అగ్ని కూడా నారాయణ అయిపోయింది, కూడాను సర్వము నారాయణమయమై కనుకొని తాను కూడాను నారాయణమయమై. అది ఏ నిజమైన బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. దేనిని మనం చింతిస్తుంటామో దాని స్వరూపాన్ని మనం పొందిపోతాం. మట్టి నుంచి చేసినటువంటి కుండలు మట్టి అవుతాయి కానీ మరొకటి కావు. బంగారు నుంచి చేసినటువంటి పాత్ర బంగారు అవుతుంది కానీ మరొకటి కాదు. కర్ర నుంచి చేసినటువంటి పాత్ర కర్రనే అవుతుంది కానీ మరొకటి కాదు. కాబట్టి మనము భగవంతుడి నుంచి వచ్చిన వారం కనుక మనమంతా భగవంతులే. ఈ సత్యాన్ని మనం చక్కగా మనం విశ్వసించాలి. దేహాభిమానములు పెట్టుకోవటం చేతనే ఈ ఏడుపులు, దుఃఖములు, అశాంతులు, కష్టములు, బాధలు. ఏమిటి ఈ బాడీ? 9 చిల్లుల తోలుతిత్తియే కాని కాంతి కలిగిన వజ్రగట్ట ఘటము కాదు. నిమిషములకు నీచులూరే కాని పురుగు జవ్వాజీలు పుట్టవు. కడుపులోన మలము, కడమల్ల ఎముకలు, మురికి చూడ మేలు మురికి తోలు. ఏమిటి ఈ దేహం? దీనికి సంబంధాలు కానీ సంబంధం మనకు నిత్య సత్యమైనటువంటి ఆత్మతో సంబంధం, ఏ భగవంతునితో సంబంధం. ఏనాటికైనా ఈ దేహము కూలిపోయేదే, కాలిపోయేదే, అటువంటి దీంతో ఉన్నంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మన యొక్క కర్తవ్యాలు మన విజయస్ లో లేక ఇంకొక పనిలో మనం చేయవలసింది, దాన్ని వదలకూడదు. అయితే ఏవి చేస్తున్నప్పటికీ దైవాధారాన్ని మాత్రం కోరాలి. దైవం యొక్క ఆధారమే లేకుండా ఏ చిన్న కార్యం కూడా ఎవరు చేయలేరు. కదలదు నీదు సంకల్పము లేనిదే గడిపోతయును కారణ అకారణ. కారణం చూసుకో, అకారణం చూసుకో, కానీ ఏదైనా కూడా నువ్వు కదలదు నీ సంకల్పం లేదు. నీదు ననగనే పిపీలకాది బ్రహ్మ పర్యంతము నీవే. అది ఎరుంగరు మది గలంగరు ముదము చెందరు భూమిని కొందరు వివేకమును వర్తించదని కని విర్రవీగెదరు కాని కడకే గతి సంభవించును తెలియజాలరెంత వారలైన కదలదు నీదు సంకల్పము లేనిది. అదియు ఇదియు ననగనేల పీలకాది బ్రహ్మ పర్యంతము నీవే. అది ఎరుంగరు మది తలంగరు ముదిమి జందరు భూమిని కొందరు వివేకమున వర్తించదరని కను విర్రవీగెదరు కాని ఇది కేవలం అజ్ఞానం యొక్క అహంకారం. ఇది కాదు మనం చేయవలసింది. అన్నిటి ఎందుకు తన తత్వమే ఉంది. ఏదైనా కూడాను కదలదు తన సంకల్పం. కానీ మనకు అవసరం వచ్చినటువంటి దానిని ఇది మన సంకల్పం, ఓడిపోయినటువంటి దాన్ని ఇది భగవత్ సంకల్పం. మంచి కానీ చెడ్డ కానీ అంతా భగవత్ సంకల్పమే. అంతా గుడ్ ఫర్ మీ. ఆ భావం మనలో రావాలి. అప్పుడే నిజమైనటువంటి సత్యాన్ని గుర్తించిన వారం అవుతుంది. కానీ ఈనాటి సాధకులు కానీ భక్తులు కానీ పరిపూర్ణమైనటువంటి యొక్క నమ్మకం చేత ప్రార్థించటం లేదు. కనుకనే మధ్య కొన్ని కష్టములు, నష్టములు, దుఃఖములకు గురి అవుతున్నారు. ఇది పార్ట్ టైం డివోషన్. అది ఏనాటికి మనకు సరైనటువంటి కాదు. కనుక దానికి మనం ఫుల్ టైం, తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు నీ పనులు నువ్వు చేసుకో, ఏది వదలనక్కర్లేదు. డ్యూటీస్. కానీ అన్ని డ్యూటీస్ కూడాను భగవంతుని డ్యూటీస్ గా నీవు ఎంచుకోవాలి. అప్పుడే పరిపూర్ణమైనటువంటి తత్వం కుదురుతుంది. భగవంతుడు దేనిని కూడా వదలమని చెప్పడం లేదు. నీ కర్తవ్యాలను నీవు విసర్జించనక్కర్లేదు. కానీ ప్రేమతో దాన్ని కూడా నువ్వు ఆచరించు. పాట పాడుతున్నాను, ఇది కూడా నువ్వు భగవంతుడి యొక్క అనుగ్రహమే. భగవంతుడు గానప్రియుడు కనుకని నేను పాట పాడుతున్నాను, ఇది భగవత్ సేవనే. నేను ఉద్యోగం చేస్తున్నాను, వర్క్ ఈజ్ వర్షిప్. మాన్యేవ అధికారస్య, అది ప్రతి మానవుడికి అందించాడు. కానీ ఒక్కొక్క సమయం లోపల భక్తులు కూడాను చాలా చిగుప్స పడతారు. త్యాగరాజు గొప్ప గాయకుడు. అలాంటి గాయకుడైనటువంటి త్యాగరాజు నిరంతరం కూడా రామ 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 రామనామం తప్ప అన్య నామం లేదు. త్యాగరాజు కూడాను అనేక చిక్కులు కలిగాయి. ఈ బాధను భరించలేకపోయాడు. భార్య మరణించింది, ఏకాకిగా నిలిచాడు త్యాగరాజు. కానీ రాములను పోగొట్టుకున్నాడు. వెతుకుతూ ఉన్నాడు సర్వత్రా. కతూరి జిగుప్స పుట్టింది. రామ కాల సర్వావస్థలు ఎందుకుడను నీ నామంనే స్మరించేటువంటి నాకా ఈ కష్టంలో అందించటం. ప్రతి భావం చేత కూడాను నీ నామం ఉచ్చరిస్తూ ఉంటున్నాను, గానం చేస్తున్నాను, గానంలోనే లీనమవుతున్నాను. అట్టి నాకు నీ ఈ కష్టంలో అందించడం న్యాయం కాదు. ఒక్కటి, నాలో పరిపూర్ణ భక్తి లేదా, లేక నీలో శక్తి లేదా? నాలో భక్తి ఉంటే నీవు ఈ కష్టం నాకు అందించవు. నీలో శక్తి ఉంటే నాకు ఈ బాధలను అందించవు. నాలో భక్తి అయినా లేకపోవాలి, నీలో శక్తి అయినా లేకపోవు. నాలో భక్తి ఉంది, శక్తి లేదు పోమను. భగవంతుని నిందించాడు.
తర్వాత కూర్చున్నాడు కొంచెం నిమిషంలో. భగవంతునిలో శక్తి లేదా? నాయందే భక్తి లేదు. భగవంతుడు ఎంతో శక్తి ఉంది. ఆ శక్తియే లేకపోతే కపివారదిదటున కలికి రోటగట్టున లక్ష్మీదేవి వలచున లక్ష్మణుండు కొలచున సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి రుక్కున అపరామ శక్తి ఎంతో గొప్పరా. నీకు ఇంత అంతని కాదు స్వామి. చిన్న కోతి నీ శక్తి లేకపోతే అంత పెద్ద సముద్రాన్ని దాటుతుందా? వీలు కాదు. ప్రపంచాన్నంతా సంరక్షించేటువంటి లక్ష్మి నీ పాదాలు ఒత్తుతుందా? నీలో శక్తి లేకపోతే ఆమె నీకు ఎట్లా వశమవుతుంది? భరతుడు చాలా సూక్ష్మబుద్ధి గలవాడు. అతను క్షణముకును నిన్ను నమస్కరిస్తున్నాడు. భరతుడు ఆ విధంగా నమస్కరించడానికి వీలవుతుందా? కాబట్టి నేను మూర్ఖుడను, బాధలను భరించుకోలేక నిన్ను ఈ విధంగా నిందించాను. అఖండమైన శక్తి, అపారమైన శక్తి, అనంతమైన శక్తి, అమృతమైన శక్తి, అనృతమైన శక్తి, ఇటువంటి శక్తిని నేను తెలుసుకోలేకపోయాను అని ఆనాడు త్యాగరాజు రాములకు అనేక విధములుగా క్షమాపణ వేడుకున్నాడు. అదే విధంగా జగత్తునందు అనేక రూపములుగా భగవంతుని నిందిస్తూ ఉంటారు. అయితే భగవంతుని నిందించేటువంటి వాడు ఎవరు? 3 రకముల వారు ఉంటున్నారు జగత్. మొదటి రకం వారు దైవం పైన విశ్వాసమే లేనటువంటి వారు దైవాన్ని నిందిస్తుంటారు. ఇంకా రెండవ రకం వారు తన యొక్క అభిష్టంలో నెరవేరకుండా పోవటం చేత వాడు నిందిస్తారు. మూడవ రకం వారు ఎవరు? వ్యక్తిగతమైన అసూయ చేత నిందించేటువంటి. మిగిలినటువంటి వారు ఎవరు కూడా ఎలాంటి పరిస్థితులు ఎందుకు భగవంతుని నిందించారు. అయితే భక్తులు తమ యొక్క బాధను భరించుకోలేక క్షణంలో కొంచెం నిందిస్తారు, తిరిగి వర్ణిస్తారు. తన కుమారుడు తప్పు చేసినప్పుడు తల్లి కొడుతుంది, చేసుకుంటుంది. కాబట్టి ఇది నింద కాదు, ద్వేషం కాదు. కనుకనే ప్రతి ఒక్క విషయం నందు కూడాను భక్తులైనటువంటి వారు భగవంతుని ఏనాడు కూడా నిందించరు. అయితే నిందాస్తుతి చేస్తారు. ఏమని నిందాస్తుతి చేస్తారు? రామా, నేను ఈ విధంగా కూడా ప్రార్థిస్తూ ఉంటున్నప్పటికీ నా పైన దయ ఎందుకు రాదు? కనుక నన్ను రక్షించు. నీవు రక్షించకపోతే నీలో శక్తి లేదు. త్యాగరాజు వర్ణించినట్టుగా వర్ణిస్తుంటుంది. కనుక భగవంతుని పైన ప్రేమతో పాటు కోపం కూడా వస్తుంది అప్పుడప్పుడు. కోపం కాదు, డిసప్పాయింట్ యొక్క రియాక్షన్. కనుక భగవంతుడు సర్వ విధంలో కూడా సంరక్షించడానికి సంసిద్ధుడై ఉంటున్నాడు. కానీ భక్తులే తగినటువంటి దీనికి స్థితిని తెచ్చుకోలేకపోతున్నారు. మనము ఏది చేసినప్పటికీ సేవకులము 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 అనేటువంటి భావంతో మనం ఈ సంఘంలో ప్రవేశించాలి. సేవకుడు కానిటువంటి వాడు లోకంలోనే లేడు. సేవకుడు అయినప్పుడే నాయకుడు అవుతాడు, అయినప్పుడే శంకరుడు అవుతాడు. శంకరుడు కావాలంటే కింకరుడు కాక శంకరుడు అవుతాడా? కాబట్టి సేవకుడు కాకుండా నాయకుడు అవుతాడా? ఈనాటి నాయకులంతా కూడా సేవకులు కాలేదు కనుకనే వాళ్ళంతా వినాయకుడు, నాటి నాయకుడు. వినాయకుడు అంటే ఏమిటి? తినేది కూర్చుండేది. కాబట్టి మనం తిన్నందుకు దానికి తగినటువంటి ఫలితం కర్మను ఆచరించాలి. కర్మానుబంధీని మనుష్యలోకే. మానవత్వం వచ్చినందుకు మనం కర్మ చేయాలి, పరోపకారంలో పాల్గొనాలి, దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని స్మరించాలి, ఏనాడు కూడా మరవకుండా చూసుకోవాలి. ప్రేమ స్వరూపులారా, అందరూ కూడా పృథ్వీ పుత్రులుగా భావించండి, అనగా అర్జునుడిగా భావించండి. అర్జునుడి యొక్క ఆజ్ఞను శిరసావహించినట్టుగా మీరు కూడా భగవత్ ఆజ్ఞను శిరసావహించి విజయం మనకు చేకూరుతుంది. ఎంత విజయాన్ని చేకూర్చారు! ఏ మాత్రం కూడా వారికి 5 మంది పాండవులు ఉండినప్పటికీ ఒక్క తలైన కూడా 5 మంది సుక్షేమంగా ఉన్నారు. భగవంతుని విశ్వసించినటువంటి యొక్క కౌరవులు 100 మంది ఉంటుంది కూడా ఒక్కడైనా మిగలలేదు. బలహీనుడే అర్జునుడు పడిపోయినప్పుడు కృష్ణుడు వచ్చాడు. లెమ్ము ధనుంజయ, విధి బలీయము, న్యాయము గెలుచు, రక్షించు స్వార్థము, యుగ ధర్మమీదే కొదోయి 100 పుత్రులు తండ్రికైనా అంత్యమున పిండమిడి దిక్కులు గలరగట ప్రారంధమదేమిటో సరే రాజవంశంలో పాడవలంత జనించినారు. కార్చిచ్చేదేను సూత స్నేహము దానికి తోడు, దానిపై కచ్చెలు రేపి శకురిగాడు రగులు కొని మంట మింట వివ్వచ్చుని ఇంట ఇంక శరవర్షము తప్పద విశ్వశాంతికి. ఒక దగ్గర అగ్ని ఉంటే నీళ్లు చల్లవచ్చును, తీసుకుని వచ్చి ఆర్పవచ్చును. విశ్వమంతా కూడా మంటలాడుతున్నప్పుడు దీనికి ఏం చెయ్యాలి? దీనికి శరవర్షమే దీనికి ప్రధానము. లెమ్ము, ఇదే నీ కర్తవ్యము, నీవు నిర్వర్తించు బోధించాడు. సిద్ధం స్వామి సిద్ధం. ఈ ఆజ్ఞకు నేను బద్ధుడనున్నాడు. ప్రారంభించాడు, విజయాన్ని సాధించాడు. దాని ఎందుకు నువ్వు కృష్ణుడు ఏం చెప్పినా మంచి కోసమే గాని చెడ్డది కాదు భగవత్ యొక్క ఆజ్ఞ. భగవంతుడు ఏ ఆజ్ఞ చేసినప్పటికీ అది మంచిదే. కనుకనే భగవత్ ఆజ్ఞ శిరసావహించి క్షేమంగా భావించాలి. ఈ విధంగా భక్తులు కూడాను ఒకవైపున సేవ, ఒకవైపున స్మరణ, ఒకవైపున అర్పణం, ఒకవైపున ధ్యానం, ఒకవైపున చింతన, ఈ విధంగా చేస్తూ వస్తుంటే ఎంతో దేశం బాగుపడుతుంది. తమిళ కూడాను పొల్యూషన్ అయిపోయింది, మాలిన్యం అయిపోయినాయి. గాలి చూస్తే చాలా మాలిన్యమైనటువంటి గాలి, ఇంకా శబ్దం చూస్తే చాలా భయంకరమైన శబ్దము. ఏ మార్గంలో కూడాను ఒక సరైనటువంటి మార్గం చిక్కటం లేదు. భగవత్ చింతనే ఈ యొక్క సంవిధమైనటువంటి యొక్క మాలిన్యాన్ని
దూరం గావిస్తుంది. ప్రేమ స్వరూపులారా, కాలంను వ్యర్థం చేయకుండా భగవత్ నామం చేత, ప్రేమ చేత, సన్నిధి చేత దివ్యత్వాన్ని మీరు అనుభవించండి. భవ భయ హరణ వందిత చరణ, భవ భయ హరణ వందిత చరణ, రాధ జయ మాధవ చౌరీ జయ రాధ జయ రాధ జయ మాధవ చౌరీ జయ మంగళ చరణ కలిమల దహన, మంగళ చరణ కలిమల దహన, నారాయణ కేశవ, నారాయణ కేశవ, జయ రాధ జయ మాధవ చౌరీ జయ రాధ జయ రాధ జయ మాధవ చౌరీ జయ రాధ భవ భయ హరణ వందిత చరణ, భవ భయ హరణ వందిత చరణ, జయ రాధ జయ మాధవ చౌరీ జయ రాధ జయ జయ రాధ జయ మాధవ చౌరీ జయ రాధ జయ మాధవ చౌరీ జయ రాధ జయ